ఒక స్థాయి ఉండాలి అనే మాట వాడుతూ ఉంటారు. అదేంటి సాధారణంగా ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. పార్టీలు పెడతారు, రాజకీయం చేస్తారు. మన దేశంలో రిజిస్టర్డ్, అన్‌రిజిస్టర్డ్ వేల కొద్దీ పార్టీలున్నాయి. కానీ ఎందుకని చంద్రబాబు నాయుడు ఈ మాట అంటారు అనేది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ మొన్న అతి ఘోరంగా ఓడిపోయిన తర్వాత, అవమానకరంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత, ఆ పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానం, వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే నిజమే రాజకీయాలు చేయాలంటే ఒక స్థాయి ఉండాలని చంద్రబాబు నాయుడు అనేది కరెక్టే కదా అనిపిస్తుంది. అంటే రాజశేఖర రెడ్డితో రాజకీయం చేశాను, ఇంకా చాలామందితో రాజకీయం చేశాను, ఇప్పుడు నీతో రాజకీయం చేయాల్సి వస్తోంది, మతి స్థిమితం లేని వ్యక్తి, ఇలా చంద్రబాబు నాయుడు గొడ్డల పార్టీ అని రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు వైఎస్ఆర్సీపీ. అంటే ఆ సీట్లో కూర్చున్న వ్యక్తికి, రాష్ట్రాన్ని పాలించి రాష్ట్రానికి సర్వ్ చేసే వ్యక్తికి ఆ పెయిన్ తెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి షోల్డర్ సర్జరీ, అది ఎప్పటి నుంచో పెయిన్ వస్తోంది. రకరకాల కారణాలు, షూటింగ్లో లేకపోతే గవర్నెన్స్లో ఖాళీ లేకపోవడము, మొత్తానికి ఆయన దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. కానీ ఇంకా హై టైం సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. సో ఆయన దానికి ముంబైలో ఆపరేషన్ చేయించుకున్నారు, కోకిలాబెన్ హాస్పిటల్. సో దాన్ని ఫస్ట్ రాజకీయం అంటే అక్కడ ఎందుకు చేయించుకోవాలి అనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అసలు భుజం నొప్పి ఎందుకు వచ్చింది, ఏమో ఎందుకు వచ్చిందో అని దాని మీద కూడా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు అంబటి రాంబాబు నేను మాట్లాడుతూ, మొన్న ఢిల్లీ వెళ్ళారు, ఇప్పుడు ముంబై వెళ్ళారు, ఏం డ్రామాలో అని. అంటే క్లియర్గా ఒక మనిషి ఒంట్లో బాగాలేక అనారోగ్యంతో చికిత్స చేయించుకుని, సర్జరీ చేయించుకుని హాస్పిటల్లో ఉంటే దాని మీద కూడా మీరు ఇంత పిచ్చివాగుడు వాగడం ఏంటో నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు వెళ్ళారు, ఆయన సీఎం, ఆయన డిప్యూటీ సీఎం చూడడానికి వెళ్ళారు. పైగా ఇద్దరు కూటమి పార్టీలోని వ్యక్తులు, అలియన్స్లో ఉన్న పార్టీలు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ వెళ్ళారు, మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు వెళ్ళరు? అసలు వెళితే మీకేంటి సమస్య? మీరు సోషల్ మీడియా చూస్తే వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ నడిపించే సోషల్ మీడియానే, పేర్లు వేరే వేరే ఉండొచ్చు, కానీ ఇటు ఎక్స్లో చూసినా, ఫేస్బుక్ చూసినా, ఇంకో చోట చూసినా ఆయన అనారోగ్యం మీద, చంద్రబాబు నాయుడు పరామర్శ మీద, ఆయన ముంబైలో చేయించుకోవడం మీద, ఇక దీని మీద రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల కామెడీలు. అంటే ఒక మనిషి ఆరోగ్య పరిస్థితి మీద కూడా కామెడీ చేసే స్థితికి దిగజారిపోయిన పరిస్థితి. సరే, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇవాళ కొత్తగా ఉందిలేండి, ఎప్పటి నుంచో ఆయన మీద కక్ష కట్టారనుకోండి. ఆ పొత్తులో రావడం దగ్గర నుంచి, ఆ తర్వాత కూటమి గెలవడం దగ్గర నుంచి, ఇప్పుడు మనం విజువల్స్ చూస్తున్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ కట్టేసి, అది అంటే ఒక వ్యక్తిని మనమైనా ఎవరన్నా బాగాలేకపోతే వెళ్ళి చూసొస్తాం కదా, మరీ డిస్టర్బ్ చేయకూడదు అనుకుంటే తప్ప అదర్వైజ్ చూసొస్తాం కదా. సో దాన్ని కట్టేసి అంటారు. కనీసం ఈ కట్టేసి తాలూకా ఆలోచన కూడా లేని పార్టీ, ఆ పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. ఓకే, అదొక ఇష్యూ. రెండోది, ఈ ప్రశ్న జోసెఫ్ అలియాస్ రావణ్, ఈ ఇష్యూకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇది ఎందుకు ఇంత పెద్ద చర్చ అయిందంటే, అతను యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అతనికి వైఎస్ఆర్సీపీ అవుట్రైట్ సపోర్ట్ చేస్తుంది. బయటకు వచ్చి బహిరంగంగా చెప్పారు, ఎస్ మేము సపోర్ట్ చేస్తామని. అంటే మీరు హిందూ దేవతల గురించి, హిందూ పురాణాల గురించి, అందులో ఉన్న పాత్రలు, వాటి వైశిష్ట్యం గురించి ఏది పడితే అది మాట్లాడి, చిల్లరగా, బజారుగా, చౌకబారుగా మాట్లాడే వ్యక్తికి మీరు ఇవాళ సపోర్ట్ చేస్తున్నారు. మీరే లాయర్లు పెట్టారు, మీరే ఖర్చులు పెట్టుకుంటున్నారు. హిందూ సంఘాలు, ధార్మిక వ్యవస్థలకు సంబంధించిన అధిపతులు మండిపడుతున్నారు. అంటే ఇప్పుడేంటి, అసలు ఎప్పుడో ఆంధ్రప్రదేశ్లో విగ్రహాల మీద దాడులు జరిగినప్పుడే, రాముడి తల నరికి పడేసినప్పుడే రామతీర్థంలో అంటే విగ్రహం, అప్పుడు కూడా మాట్లాడారు. కానీ ఏమైంది, అది ఇప్పటికీ తేలలేదు. అందుకే ఇప్పుడు బహిరంగంగా వచ్చి మేము రాముడిని తిట్టిన వాడికి సపోర్ట్ చేస్తాం, సీతని ఇంకోటి చేశారు ఇంకొకలాగా అన్నవాళ్ళకి సపోర్ట్ చేస్తాం, ద్రౌపదిని అన్నవాళ్ళకి సపోర్ట్ చేస్తాం. ఇవి పురాణ పాత్రల ఇవన్నీ అనవసరం. కానీ కోట్ల మంది వీటిని వాళ్ళని దైవంగా భావించి నిత్యం ఆరాధించే దైవ స్వరూపాల మీద మీరు చేస్తున్న విమర్శల మీద ఈ అభ్యంతరాలు హిందూ ధార్మిక సంఘాలకి.
నిన్న గమన లేకపోతే ఇంద్రసేన చౌదరో ఇంద్రసేన నాయుడు వీళ్ళని పిలిచారు, చాలాసేపు విచారించారు. అవును, మాకు నచ్చినట్టు మా ఐడియాలజీ కోసం అతను వీడియోలు చేస్తున్నాడు, అందుకే మేము ఇచ్చామని చెప్పాడు అతను. అంటే ఏమిటి ఐడియాలజీ? దేశానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, లేకపోతే కోట్ల మంది భక్తుల విశ్వాసానికి వ్యతిరేకంగా ఇదే నా ఐడియాలజీ? ఈ ఐడియాలజీనే పెంచి పోషించాలా? ఇవాళ కొంతమంది ప్రకాష్ రాజ్ ప్రశ్నిస్తే తప్పేంటి, లేకపోతే ఇంకోటి ప్రశ్నిస్తే తప్పని ఎవరూ అనలేదు. అసలు ప్రశ్నతోనే ప్రపంచం ఎంతవరకు వచ్చింది. ప్రశ్న లేకపోతే అభివృద్ధి లేదు. కానీ ఆ ప్రశ్నించే తీరు ఎలా ఉండాలి, మీ ఉద్దేశం ఏంటి ప్రశ్నించే ముందు, మీ టార్గెట్ ఎవరు, అది ముఖ్యం. ప్రశ్నించడాన్ని ఎవరు తప్పడతారు? ఇప్పుడు మేము ప్రశ్నించట్లేదు అక్కడ కూర్చుని, ప్రజలు ప్రశ్నించట్లేదా? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించదా? ఇంకో పార్టీని ప్రశ్నించదా? చిన్నపిల్లలు పెద్దవాళ్ళని ప్రశ్నించరా? దాని గురించి ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ జోసెఫ్ రావణ్ చేసింది అది కాదు. కక్షపూరితంగా, ఉద్దేశపూర్వకంగా సమాజంలో ఒక చీలక తీసుకొచ్చే విధంగా చేసిన ప్రయత్నానికి వైసీపీ సపోర్ట్ చేస్తోంది. అది నోట్ చేయాల్సిన పాయింట్. పైగా బహిరంగంగా వచ్చి చెప్పుకుంటారు. అంటే మీరు దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, లేకపోతే బాధ్యతాయుతమైన వ్యక్తుల విషయంలోనూ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అందుకే సోషల్ మీడియా టాస్క్ ఫోర్స్లు పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు సైబర్ కేసులు పెరుగుతున్నాయి, సోషల్ మీడియా కేసులు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే మీ అరాచకాల స్థాయిలో ఉన్నాయి కాబట్టి పెరుగుతున్నాయి. సో అంటే ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఇంతకన్నా దిగజారిపోవన్న ప్రతిసారి నన్ను తప్పుని ప్రూవ్ చేసావని. అలాగే వైఎస్ఆర్సీపీ వ్యవహారం ఉంది ఈరోజు. అంటే ఒక బాధ్యత ఉండదా, లేదా ఏదో ఒక యాగి చేయడానికే ఒక రాజకీయ పార్టీని నడిపిస్తున్నారు ఆ రాష్ట్రంలో. తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్టు ఓన్లీ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో, ఈ అభివృద్ధినో లేకపోతే ఇంకో దాన్నో చర్చలోకి రానివ్వకూడదు అనే ఇంటెన్షన్తో పార్టీ నడిపిస్తున్నారు. మాట్లాడదాం, ఒక బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత చర్చలోకి